దక్షిణాన ఉన్న నదులు. రుద్రుడు ఇట్లు చెప్పెను, ఇటుపై నదుల అవతారం గురించి వినడు. ఆకాశ సముద్రమును ప్రసిద్ధికెక్కిన సామమని పేరుగల దాని నుండి ఆకాశాన ప్రవహించిన నది ఒకటి బయలుదేరను. ఇంద్రుని ఏనుగు దాన్ని కుదిలించి వేయిచుండును. అది 84 యోజనాల వెడల్పు కలది. అది మేరువున చక్కటి దర్శనీయ స్థలం కావించినది. అదియు మేరు శిఖరపు ఒడ్డుల నుండి జారిందే 4 పాయలైనది. 60 యోజనాల మేర ఆధారం లేకపడుచు ప్రదక్షిణంగా తిరుగుచు 4 పాయలై ప్రవహించింది. సీత, అలకనంద, చక్షువు, భద్ర అని ఆ పాయల పేర్లు. ఆయా స్థలాల్లో ప్రవహిస్తూ కొన్ని వందల పర్వతాలను చీల్చుకొని భూమికి చేరుట చేత దానికి గంగా అని పేరు కలిగింది. గాం భూమిని గత పొందినది అనగా గంగ. ఇక గంధమాదనం పక్కగా ఉన్న అమరగండికను గురించి తెలుపుతాను. అది 31,000 యోజనాల పొడవు, 400 యోజనాల వెడల్పు కలిగి ఉండెను. అక్కడి జనపదములు కేతుమాల అను పేరు కలవి. నలుపు వన్నెయు మహాబలం కల పురుషులను, కలువల వంటి వన్నెగల చూడమచ్చటగా ఉన్న స్త్రీలను అందుందరు. అక్కడ పనస చెట్టు పెద్దదిగా పెరిగి ఉండను. అందరి నీరు తాగుట వల్ల ముసలితనం, రోగం లేని వారై 1000 ఏండ్ల ఆయువు కలవారై జనులందరూ. మాల్యవంతం తూర్పు తటాన పూర్వగండిక అను నది కలదు. ఒక కొండ కొమ్ము నుండి ప్రవహించే ఆ నది 1000 యోజనాల కొలత కలది. అందు భద్రాశ్వములను జనపదంలో భద్రసాలమను వనము ఉన్నవి. నల్లని మామిడి చెట్లు, తెల్లని పద్మం వంటి వన్నెగల పురుషులు, ఎర్ర తామరల వన్నెగల స్త్రీలు ఉందరు. వారి ఆయువు 10,000 వత్సరాలు. అందు 5 కులపర్వతాలు శైలవర్ణం, మూలం, కోరజం, త్రిపర్ణం, నీలం అను పేర్లు కలవు. వారి నుండి నదులు వెలువడ్డవి. వాని నీరు గల దేశములకు అవియే పేర్లు. ఆ దేశవాసులు ఆ నదుల నీరు త్రాగుచుండరు. ఆ నదులు సీత, సువాహిని, హంసవతి, కాస, మహాచక్ర, చంద్రవతి, కావేరి, సురస, శాకవతి, ఇంద్రవతి, అంగార, వాహిని, హరితోయ, సోమావర్త, శతహ్రద, వనమాల, వసుమతి, హంస, సుపర్ణ, పంచగంగ, ధనుష్మతి, మణివప్ర, సుబ్రహ్మగభాగ, విలాసిని, కృష్ణతోయ, పుణ్యోద, నాగవతి, శేవాలిని, మణితట, క్షీరోద, వర్ణావతి, విష్ణువతి, మహానది, హిరణ్యస్కందావాహ, సురావతి, కామోద, పతాక అనేవి. ఇవన్నీ గంగతో సమానం. బ్రతికున్నంత వరకు పాపములు పోకార్చినవి. ఇంకను చిన్నవాగులు కోట్ల కొలది కలవు. ఆ నదుల నీరు త్రావువారు 10,000 సంవత్సరాల ఆయువు కలవారు. రుద్రుని యందు, ఉమాదేవి యందు భక్తి కలవారు.